వెల్కమ్ ఎవ్రీబడి. భిక్షు యాదవ్ లీడర్ అయిన బుల్స్ టీమ్ కి, పృథ్వీ లీడర్ అయిన ఈగిల్స్ టీమ్ కి మధ్య జరగబోయే రగ్బీ మ్యాచ్ మరి కొద్దిసేపట్లో మొదలు కాబోతుంది. రగ్బీ గేమ్ ఆడడానికి ప్రధానంగా కావాల్సిన లక్షణాలు రెండు. ఒకటి, ఆటగాళ్ళకి వాళ్ళ శక్తితో అపోజిషన్ ప్లేయర్స్ ని దెబ్బతీయగల సత్తా ఉండాలి. రెండు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇందు, మీ నాన్నగారు ఎలా ఒప్పుకున్నారే? షాపింగ్ అని చెప్పొచ్చా? మరి కొద్దిసేపట్లో మొదలు కాబోతుంది. పోయాడా? చచ్చిపోయినట్టున్నాడు. అవే మాట్లాడండి. ఈ మాటలు ఇప్పుడు కాదండి, ఎప్పుడో చెప్పాను ఈ పెద్ద మనిషికి, విన్నాడా? ఓ 4 తిట్లు పడేస్తే పడుంటాయి. ఒరేయ్ కాపలా కదవా, పెట్టుకుంది ఎవరితో? భిక్షు యాదవ్తో. ఇప్పుడు చూడండి, ఒకటి తర్వాత టపాకెట్టేస్తాడు, అప్పుడు కానీ ఇంక మనశ్శాంతి ఉండదు. రెండాట్లకే కాలేజీ వెనకాల ఖాళీ స్థలం ఉందిగా, దాన్ని మీరే బాగు చేసుకుని ఆడుకోండి. చూడు, తీసుకోవచ్చు. డోంట్ గెట్ క్యారీడ్ అవే. వాళ్ళు మనకన్నా ఇంకా 5 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు. సో కీప్ ఆన్ అటాకింగ్. గేమ్ మధ్యలో బ్రేక్ వస్తే వాళ్ళు సిచ్యువేషన్ రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. డోంట్ గివ్ దెమ్ దట్ ఛాన్స్. ఓకే కోచ్. ఇంజూరీ అయినా సరే యూ కీప్ ఆన్ ప్లే. యా ఓకే ఓకే. గో. స్కోర్ బుల్స్ 27, ఈగిల్స్ 26. ఈగిల్స్ గెలవాలంటే మిగిలిన 52 సెకండ్లలో టచ్ డౌన్ చేసి తీరాలి. టచ్ డౌన్ కదండి. బాల్ డెఫినెట్ గా టైం అవ్వక ముందు కింద పెట్టేశాడు, కానీ లైన్ అవుట్ సైడ్ పెట్టాడా ఇన్సైడ్ పెట్టాడా అనేది విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. బ్రేక్ లో వీళ్ళు ఏం తాగొచ్చారో కనుక్కోవయ్యా. మన వాళ్ళకి కూడా కొంచెం పడదాం. దగ్గర ఈ కాళ్ళు కూడా ఉన్నాయే. మొత్తం మీద 2 డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెట్టుకు తిరుగుతున్నట్టున్నావు. ఎందుకురా ఇవన్నీ? మాతో గేమ్ ఆడడం అంటే పోర్లో నింటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా. చల్ దబాయ్. స్కోర్ బుల్స్ 27, ఈగిల్స్ 26. ఈగిల్స్ గెలవాలంటే మిగిలిన 52 సెకండ్లలో టచ్ డౌన్ చేసి తీరాలి. కానీ వాళ్ళ కెప్టెన్ తిరిగి లేచేలా కనపడడం లేదు. అతను లేకుండా ఈగిల్స్ నెగ్గడం ఇంపాసిబుల్. వీళ్ళు ఎప్పుడు నెగ్గాలి? ఏయ్ రండి, రండి వెళ్దాం. అదా నువ్వెక్కడికే? షాపింగ్. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును, భిక్షు యాదవ్ వాడి మనుషులు మీకంటే బలవంతులు. కొట్లాటల్లో ఆరితేరిన గూండాలు, చావంటే లెక్క చేయని రౌడీలు. వాళ్ళ ముందు మీరెంత? నిజానికైతే అది చాలు మిమ్మల్ని గెలిపించడానికి. కానీ ఇలా ఓడిపోతున్నామంటే లోపం ఎక్కడుందో తెలుసా? భయం. ఓటం ఎప్పుడు శత్రువు నుంచి రాదు. భయం రూపంలో మీకు పుట్టి వాడికి ఆయుధమై మిమ్మల్ని చంపుతుంది. మీ విరోధం మీకంటే చాలా ముందు పరిగెత్తచ్చు. అందుకోలేమని అక్కడ ఆగిపోతే గెలవాలని ఒక్క కోరిక తప్ప. What are we going to do? Do or die! What are we going to do? Do or die! What are we going to do? Do or die! ఒక్కదానికే ఎలా అలవాయా? ఎలా కూర్చా. ఈరోజు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నట్టుందే. ఎస్ సార్, ఇది మామూలు మ్యాచ్ కాదు కదా. మా కాలేజ్ కోసం జరుగుతున్న ఫైట్. ఏం జరుగుతుందో అని స్టూడెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. మరి కొద్దిసేపట్లో మొదలు కాబోతుంది. రగ్బీ గేమ్ ఆడడానికి ప్రధానంగా కావాల్సిన లక్షణాలు రెండు. ఒకటి, ఆటగాళ్ళకి వాళ్ళ శక్తితో అపోజిషన్ ప్లేయర్స్ ని దెబ్బతీయగల సత్తా ఉండాలి. ఏం జరుగుతుందో అని స్టూడెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. ఒకటి, ఆటగాళ్ళకి వాళ్ళ శక్తితో అపోజిషన్ ప్లేయర్స్ ని దెబ్బతీయగల సత్తా ఉండాలి. మన వాళ్ళు ఎంతమంది వచ్చారయ్యా? 20 మంది కానిస్టేబుల్స్, 20 మంది హోమ్ గార్డ్స్ వచ్చారు సార్. ఏం సరిపోతారు? ఇక్కడ పరిస్థితి చూస్తే గొడవ జరిగేటట్టే ఉంది. మరో 50 మందిని తెప్పించండి. తెలివైన వాడివనుకున్నా
గిట్లా చేసినావేంది? ఆ బచ్చాగాళ్ళ కోసమా? వాళ్ళకేం పోదు, గెలిస్తే కాలేజ్ వాళ్ళది. మరి నువ్వేడ కురుకుతావు బిడ్డ? నరుకుతా. ఎట్లా చంపుతానో తెలుసా? నీ పెండ్లాం కడుపు మీద కత్తి పెట్టి. లెక్కేసుకోరాబాయ్ నీ జనాన్ని. నీ జనాన్ని మొత్తం. ఇప్పుడు ఉన్నట్టుండి ఊరు వదిలి వెళ్ళిపోదాం అంటున్నాం. అంత కష్టమే వచ్చింది మనకి. ఇన్నేళ్లుగా ఉంటున్న ఊరు ఇల్లు అన్ని బంధాలు తెంపేసుకుని ఎలా వెళ్ళిపోగలం? భిక్షు యాదవ్ చేతిలో చావకుండా బతికుండాలంటే వెళ్ళక తప్పదు పేట. భిక్షు ఆ రౌడీ కాడితో మనకి గొడవేంటి? అందుకే గుట్టు చప్పుడు కాకుండా రేపు ఎల్లుండో వెళ్ళి. మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలిసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్షని శ్వాస అయితే ఆ ఊపిరి నాపుట ఎవరితరం? నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడుంటే గెలుపెప్పుడు నీ సొంతం. ఈ పోరాటంలో ఉన్నది మీ 15 మంది మాత్రమే కాదు. By Eagles. Number 9 passes the ball into the hands of number 10 and he's running real hard like a power pack machine. And